జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులు ధర్నా చేపట్టారు. తమకు కేటాయించిన ఇండ్లు వారికి అందజేయాలంటూ ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వంలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయ్యాయని, ఈ ప్రభుత్వంలో పేర్లు తొలగించడంపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీకి చెందిన వారికే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టెపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అలాగే ఉద్యోగస్తులకు, అనర్హులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున నా దగ్గర కూర్చున్నటువంటి ఈ పేదలు, బీదలు, బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు వచ్చినాయి. కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళకి ఇండ్లు అలాట్ అయినాయి, కట్టించారు. వాళ్లకు బ్లాక్ నంబర్ల కాండి వాళ్ళ వార్డు కౌన్సిలర్లు వాళ్ళకు చెప్పారు, మీకు ఇస్తామన్నారు. దాని ఆశ మీద వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ యొక్క డబుల్ బెడ్రూమ్ల నంబర్లు కూడా వాళ్ళు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయి. మరి ఏం జరిగిందో, ఏం అట్లా జరిగిందో అదంతే మాకు తెలియకుంటున్నది. అయోమయంలో ఉన్నాం. కానీ పేద ప్రజలు పాపం ఈ రోజున కూర్చున్నారు. యాక్చువల్ కూడా వాళ్ళకి ఇండ్లు లేవు. మీరు పోయి చూసినా కూడా వాళ్ళకి ఇల్లు లేవు. వాళ్ళు కూలి చేసుకుంటే మాత్రం బ్రతికేవాళ్ళు. ఈ రోజున కలెక్టర్ గారు కూడా మనవి చేస్తాను. దీని విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని వీళ్ళకు తప్పనిసరిగా ఇల్లు కేటాయించాలని ఈ రోజున మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము మనవి చేస్తున్నాం. నా పేరు ముల్కాల స్వర్ణలత. నేను యాదవ్ కాలనీలో కిరాయి ఉంటున్నాను. 15 సంవత్సరాలు అవుతుంది కిరాయి ఉండబట్టి. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశారు, డ్రా చేశారు. నిరుపేదలని అలాట్ చేశారు. అలాట్ చేసి మళ్ళీ పట్టాలు ఇవ్వకుండా ఆపేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాము అని మభ్యపెట్టుకుంటూ ఈ రోజు వరకు మభ్యపెట్టుకుంటూ వచ్చారు. ఒక 10 సార్లు ఎంక్వైరీలు చేశారు. మొన్న రీసెంట్గా 20కి కూడా ఎంక్వైరీ చేశారు, మీకు వస్తుంది అని అన్నారు. మా ఇల్లు ఎంక్వైరీ చేశారు, మాకు జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మొన్న మా మావయ్య చనిపోతే కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు వేసుకొని మళ్ళీ మా ఊరెళ్ళి తీసుకెళ్ళినాం. ఇప్పటి వరకు మాకు ఇల్లు లేదు, జాగా లేదు, మాకు ఒక ఎంప్లాయీ కూడా లేదు. ఎంప్లాయ్మెంట్ కూడా కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ చేసుకుంటే బ్రతికే వాళ్ళం. మా లాంటి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటి? అంటే మీకు అత్తలేదని ఎట్లా తెలిసింది? మాది 5వ వార్డు, కాకపోతే మాది 26వ వార్డులో పెట్టారు. 26వ వార్డు శ్రీనన్న కాల్ చేసి చెప్పారు. పానుగంటి హారిక. నేను అడిగాను అన్నట్టు అని, ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఫంక్షన్ అయ్యాయంటే కదా, మరి ఏమైందంటే రిజెక్ట్ అయింది అని చెప్పారు. మరి మాకు రిజెక్ట్ అవ్వడం ఏంటండి? మరి మాకు ఎలాంటిది ఏం లేదు కదా, మీకు తెలుసు కదా అంటే మహేందర్ ఆయన దగ్గర కూడా ఏం లేదంట డాటా. ఆయనని అడిగితే ఆయన కూడా లేదు, రాలేదు అని చెప్పారు. కాల్ చేసి అడిగితే లేదు అని అంటే, నేను ఇప్పుడు ఇక్కడికి ఎమ్మెల్యే సార్ నేను రాగా బయటకు వస్తే అడిగాను. అడిగితే మేడం దగ్గరికి వెళ్ళండి అంటాడు. మేడంని అడిగితే